రైట్గా రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారం మనం మాట్లాడుకుంటే సుమారు 70 లక్షల మంది రైతులు 70 లక్షల మంది రైతులు ఈ 70 లక్షల మంది రైతులకు ఒకేసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3,595 కోట్ల రూపాయలు ఫస్ట్ విడతకు రైతు భరోసా విడుదల చేసినటువంటి కార్యక్రమం చేశారు. ఇక రెండో విడత రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు 5 ఎకరాలకు ఒకేసారి రైతు భరోసా విడుదల చేద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుండే. అంటే దగ్గర 75 లక్షల మంది రైతులు ఉంటే సుమారు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులే 36 లక్షల మంది ఉంటారు. ఎకరం లోపు ఉన్నటువంటి రైతులే 36 లక్షల మంది ఉంటారు. అంటే ఇంకా 34 లక్షల మంది రైతులు మిగిలిరు. 36 లక్షల మంది రైతులకు రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తే 34 లక్షల మంది రైతులు ఉంటారు. ఈ 34 లక్షల మంది రైతులలో దాదాపు 5 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు 24 లక్షల మంది రైతులు ఉంటారు. ఈ 24 లక్షల మంది రైతులకు ఒకేసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి 5 ఎకరాలకు ఒకేసారి వేద్దామనేటటువంటి ఆలోచన చేస్తుండే. వాస్తవానికి రేపే 5 ఎకరాలకు రైతు భరోసా ఒకేసారి రావాల్సినటువంటి అవసరం ఉంటుండే. కానీ అంటే బడ్జెట్ లేనటువంటి సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి దాదాపు 2 నుండి 3 ఎకరాలకు ఆయన సుమారు 1000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయిస్తూ ఉన్నారు. దగ్గర రేపు ఒక 10 లక్షల మంది రైతులకు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 2 నుండి 3 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్ట. అంటే దగ్గర 2 నుండి 3 ఎకరాలకు 10 లక్షల మందికి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మీ అకౌంట్లో డబ్బులు జమ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే ఏంటంటే 34 లక్షల మంది రైతులు ఉన్నారు ఇంకా రైతు భరోసా రావాల్సింది. అయితే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళేమో 24 లక్షల మంది రైతులు ఉంటారు. అంటే దగ్గర 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులే సుమారు 12 లక్షల మంది రైతులు ఉంటారట. 12 లక్షల మంది రైతులు 2 నుండి 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా, దగ్గర 34 లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా రావాలి కదా. ఈ 34 లక్షల మంది రైతులకు 3 నుండి 2 ఎకరాలకు రైతు భరోసా ఇస్తారు. అంటే 2-3 ఎకరాలకు అంటే దాదాపు 3 ఎకరాలకు మాక్సిమం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో చేసింది ఏంటి, 70 లక్షల మంది రైతులకు ఒకేసారి ఎకరానికి రైతు భరోసా ఇచ్చిండు. 100 ఎకరాలు ఉన్నా సరే ఎకరానికే రైతు భరోసా విడుదల చేసిండు. ఇప్పుడు కూడా ఈ 100 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నా సరే దాదాపు 34 లక్షల మంది రైతులకు ఒకేసారి 3 ఎకరాల వరకు రైతు భరోసా పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా పేరు మీద 50 ఎకరాలు ఉందనుకో, 50 ఎకరాలు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి కేవలం 3 ఎకరాలకి రైతు భరోసా ఇస్తారన్నట్టు. అంటే ఎకరానికి ఆల్రెడీ పడ్డాయి, ఇంకా 2 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలకు 3 ఎకరాలకు పడతాయి. అంటే సుమారు 12,000 రూపాయలు నా అకౌంట్లో పడతాయి అన్నట్టు రేపు. అట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు 3 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు. సుమారు ఎంత కాదన్నా కూడా 1000 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి సిద్ధమవుతా ఉన్నారట. సో మొత్తానికి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంట్లో ఇంకో ట్విస్ట్ అని చెప్పనా, 70 లక్షల మంది రైతులు కదా, ఈ 70 లక్షల మంది రైతులలో ఒక శాటిలైట్ సర్వే చేస్తున్నారు. ఒక శాటిలైట్ సర్వే, ఈ శాటిలైట్ సర్వే ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర ఎంత కాదన్నా కూడా ఒక 2 నుండి 3 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్ చేయబోతున్నట్టు. అంటే చాలా మంది రేషన్ కార్డులు ఇప్పుడు కట్ కాబోతున్నాయి. రేషన్ కార్డులు సుమారు 2 లక్షల రేషన్ కార్డులు ఏదో కట్ కాబోతా ఉన్నాయట. ఈ 2 లక్షల రేషన్ కార్డులు కట్ అయితే దాదాపు రైతు భరోసా కూడా చాలా మందికి కట్ అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రేషన్ కార్డుకు రైతు భరోసా లింక్ చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతు భరోసా ఎవరికి వస్తుంది, పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు మాత్రమే కాదు, పట్టాలు ఉన్నటువంటి ప్రతి భూమికి కేసీఆర్ రైతు భరోసా ఇచ్చిండు. ఇప్పుడు అట్లా కాదు, కేవలం వ్యవసాయం చేసేటటువంటి భూములకు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తారట. అది కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. ఇప్పుడు రేషన్ కార్డులు కొన్ని కట్ కాబోతున్నాయట. సుమారు 2 లక్షల రేషన్ కార్డు కట్ చేస్తారట. ఈ 2 లక్షల రేషన్ కార్డులు కట్ అయితే రైతు భరోసా కూడా కట్ అయిపోతుంది. రైతు భరోసాతో పాటు ఇక వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ కూడా కట్ అవుతాయి. అంటే 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్తున్నారు, అదైనా లేకపోతే పెన్షన్ అయినా లేకపోతే ఇంకా ఇతర అంశాలకు సంబంధించి అన్ని కూడా కట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో శాటిలైట్ సర్వే త్రూ పంట పండినటువంటి భూములు కూడా సుమారు 2 లక్షల మంది రైతులు ఉంటారట. 2 లక్షల మందిని కట్ చేస్తారు. రేషన్ కార్డులు ఒకవేళ కట్ అయితే సుమారు 1 లక్ష మందిని కట్ చేస్తారు. అంటే దగ్గర రైతు భరోసా 3 లక్షల మందికి కట్ అయ్యేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇంకా 3 లక్షల మందిని రైతు భరోసా లిస్టులోకి వెళ్ళి తీసేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక శాటిలైట్ సర్వే చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు గూగుల్లో కొట్టుర్రి 58,30,000 మంది రైతులకు రైతు భరోసా ఇచ్చారు ఒకసారి. దీంట్లో ఇప్పుడు ఎంత పెంచారు, దగ్గర 70 లక్షల మంది రైతులు ఉన్నారు.
అంటే వ్యవసాయం పెరుగుతుంది, రైతులు కూడా పెరుగుతున్నారు. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ను జాబ్లకి వెళ్ళి తీసేసుడుతోటే వాళ్ళు ఎక్కడ పని చేయలేకపోతున్నారు. ఇంటికాడ పొలం ఉందంటో మంచిగా వ్యవసాయం చేస్తున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయం చేయడం ప్యాషన్ అయిపోయింది, చాలామందికి వ్యవసాయం చేస్తున్నారు. ట్రాక్టర్ కొనుక్కుంటారు సొంతంగా, వాళ్ళు ఆర్గానిక్గా పంట పండిస్తున్నారు, మంచిగా మార్కెట్లో అమ్ముతున్నారు. లేకపోతే ఏది కూరగాయలు అమ్మనికి ఇప్పుడు సపరేట్ కంపెనీలు పెట్టుకుంటున్నారు. కూరగాయలు అమ్మనికి ఒకప్పుడు మనం బండ్లలో కూరగాయలు అమ్మేది, ఇప్పుడు అట్లా కాదు, మంచి షాప్ పెట్టుకొని షాప్లో హైజీనిక్ కూరగాయలు అమ్ముతున్నారు. కాబట్టి షాపులు కూడా తయారైనాయి. కాబట్టి చాలామంది వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 70 లక్షల మంది రైతులకు వెళ్ళి దగ్గర 3 నుండి 4 లక్షల మంది రైతులకు సంబంధించిన పేర్లు కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే దగ్గర నెక్స్ట్ రైతు భరోసా అంటే 2026లో డిసెంబర్, అంటే 2026 అంటే 2027కు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం మ్యాక్సిమం ఇంత కాదన్నా కూడా రైతు భరోసా ఈ 2026 డిసెంబర్ లేదా 2027లో మాత్రం దగ్గర ఒక 67 నుండి 66 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. మిగతా వాళ్ళకు రైతు భరోసా కట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ చాలా బలంగా కనబడుతున్నాయి. కారణం ఏంటంటే రేషన్ కార్డులు రద్దు అవుతున్నాయని, లేకపోతే చాలామంది పంట పండిస్తలేరని చెప్పి, లేకపోతే రైతు భరోసా రకరకాల లుసుకులు ఉన్నాయని చెప్పి, లేకపోతే రైతు భరోసా ఎక్కువ ఉంటే కడియేస్తారని చెప్పి, ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకు కూడా కడియేస్తారట. అవసరం అనుకుంటే 7 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి ఏదైతే రైతులు ఉంటారో వాళ్ళని కూడా కడియేస్తారనే చర్చ ఉంది. ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి రైతు భరోసా ఎందుకు, మినిమం 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే లిస్టులో ఉంటారు, మిగతా వాళ్ళని తీసేస్తారనే చర్చ కూడా ఉంది. మరి 10 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళే తీసేస్తాను ఒకవేళ అనుకుంటే 5-6 లక్షల మంది ఎగిరిపోతారు. 5-6 లక్షల మంది ఉంటారు, వాళ్ళకు కూడా రైతు భరోసా కట్టే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి డిసిషన్స్ తీసుకుంటున్నారు. అసలు ఇంకో చర్చ, రైతు భరోసాను రద్దు చేద్దామని ఆలోచన ఉన్నాడు రేవంత్ అన్న. ఆల్రెడీ పంట బోనస్ ఇస్తున్నాం 500 రూపాయలు క్వింటానికి, మళ్ళా రైతు భరోసా ఎందుకు, పంట బోనస్ ఆల్రెడీ రైతులకు ఇస్తున్నప్పుడు రైతు భరోసా ఇచ్చేందుకు అని చెప్పి ఆలోచన కూడా చేస్తున్నాడు. ఎందుకంటే రైతు భరోసా ఎక్కువ బడ్జెట్తో కూడినటువంటి అంశం. సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో డబ్బులు ఖర్చు పెట్టారు. అంటే సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఎక్కువ పైసలు అవుతున్నాయి కదా. అదే పంట బోనస్ అయిందనుకో, ఓ 3,000 కోట్ల నుండి 2,000 కోట్ల కథమైపోతుంది. అదే ఇదైతే ఎక్కువ పైసలు అవుతున్నాయి. సో ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతో రైతు భరోసా కూడా కటాఫ్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే నన్ను అడుగుతున్నైతే సుమారు 60 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. అది కూడా 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. ఇది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో రేపు మాత్రం సుమారు 2 నుండి 3 ఎకరాలకు రైతు భరోసా విడుదల చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నారు. సుమారు ఇంత కాదన్నా 36 నుండి 34 లక్షల మంది రైతులకు ఒకేసారి 2 ఎకరాల నుండి 3 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి మీరు కూడా కామెంట్ పెట్టండి. రైతు భరోసా మరి రేవంత్ అన్న మాత్రం ఇవ్వాలని చెప్పిండట, రేపు ఇచ్చేయాలి ఖచ్చితంగా వేయాల్సిందే అని చెప్పిండట. మరి రేపు వేస్తారా, మళ్ళీ పొడి చేస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటే చూద్దాం.